హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే కరాచీలో అసలు ఎంత ఘోరం కదా! చిన్న పాపని అసలు వాడు బంధువుల అబ్బాయే అంట. కరాచీ, పాకిస్తాన్‌లో ఈ సంఘటన జరిగిందనమాట. ఆహ్, షాప్‌కి తీసుకెళ్తా అని చెప్పేసి పాపతో ఆడుకుంటూ నేను షాప్‌కెళ్ళి తీసుకొస్తా అని చెప్పి తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళి షాప్‌లో కొనిచ్చి తర్వాత పక్కనే ఒక పాడుబడ్డ ఇల్లులాగా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి 25 మినిట్స్ ఆ పాపని దారుణంగా లైంగికంగా దాడి చేసిండంట. అసలు ఎంత ఘోరమో అసలు. ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నాకు ఫుల్ భయమైతుంది. ఏడుపు గూడా వస్తుంది అసలు. ఎందుకంటే నేను ఆ న్యూస్‌కి బాగా కనెక్ట్ అయిపోయినాననమాట. ఎందుకంటే నాకు ఇద్దరు పాపలున్నారు గదా! నాకు అదే గుర్తొస్తుంది. నైట్ నిద్ర గూడా పడతలేదు అసలు. ఏం జేయాలో ఏమో అసలు ఇదే గుర్తొస్తుందనమాట. అందుకనే ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే చాలామంది పేరెంట్స్ ఇట్లానే చుట్టాలే గదా! అన్న, తమ్ముడు లేకపోతే బాబాయ్ అవుతాడు, మామ అవుతాడు అనుకుంటూ ఇస్తూ ఉంటాము. కొంచెం ఇవ్వండి, వాళ్ళు మన వాళ్ళే మనకు తెలుసు. కానీ కొంచెం ఏమన్నా వాళ్ళ ప్రవర్తన అనుమానంగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి పిల్లల్ని అస్సలు ఇవ్వకండి. దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే చిన్న పిల్ల 18 నెలల పసిపిల్ల అసలు పాపం డైపరు ఇంట్లో వచ్చి వదిలేసి ఎళ్ళిపోయాడంట అయిపోయాక. తర్వాత వాళ్ళ మమ్మీ వామిటింగ్స్ చేసుకుంటుందని ఏదో తేడాగా ఉందని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి సెలైన్ పెట్టారంట. వామిటింగ్స్ చేసుకుంటుందంట. డైపర్ చేంజ్ చేద్దామని చూస్తే మొత్తం బ్లడ్ అసలు చాలా దారుణంగా ఉందంట ఆ ప్లేస్ అసలు. 25 మినిట్స్ అసలు అబ్బా! అసలు ఆ పాప ఎంత నరకం అనుభవించిందో పాపం. చిన్న పిల్ల, పసిపిల్ల 18 నెలలు డైపర్ ఏసుకున్న పాప అంటే అసలు ఎంత చిన్న పిల్ల అయ్యుంటుంది ఆలోచన చేసుకోండి. అసలు ఇట్లాంటి వీడియో తీస్తాను నేను అని గూడా అనుకోలేదు. నైట్ అంతా నాకు నిద్ర గూడా పట్టలేదు. ఈ వీడియో కొంతమందికన్నా రీచ్ అవుతే ఎవరికన్నా జాగ్రత్త పడతారు గదా! అనే దాంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట. అసలు నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేవు. అసలు వణుకొస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు నాకు గూడా. ఇద్దరు అమ్మాయిలు. అసలు ఎట్లా చూసుకోవాలి? వీళ్ళని ఎలా పోషించాలి? బయట ఇంత దారుణంగా ఉంది సొసైటీ అసలు. ఇదే గుర్తొస్తుందనమాట. అసలు నైట్ నిద్ర గూడా పడతలేదు. నేను మా ఆయన ఇదే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మగూడదో అసలేం అర్థమైతలేదు. ఇప్పుడు ఎటైనా డ్యూటీకెళ్ళాలంటే గూడా అసలు పిల్లల్ని వదిలిపెట్టి ఎట్లా జేసుకోవాలి? అన్నీ ఇవే మైండ్‌లో తిరుగుతున్నాయనమాట నాకు. ఎట్లా చేయాలనేసి. సో, ప్లీజ్ ఆ తల్లి ఎట్లా ఏడుస్తుందో తెలుసా? 9 నెలలు మోసి, పెంచి అసలు చిన్న పిల్లలు నైట్ పడుకుంటారు గానీ మార్నింగ్ ఫుల్లు సతాయిస్తారు. నిద్ర ఉండదు సరిగా. యాస్ ఎ మదర్‌గా నేను అనుభవించిన గాబట్టి ఆమె ఏడుస్తుంటే ఆ పెయిన్ ఎట్లుందో నేను అనుభవించిన కాబట్టి నాకు అర్థమైందనమాట.